అమరావతిలో నిర్మాణ పనులను రాత్రి వేళల్లో కూడా మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. సచివాలయ ఐకానిక్ టవర్స్ వద్ద జరుగుతున్న పనులను మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణం పనులు ఎంతవరకు వచ్చాయి, ఎలా జరుగుతున్నాయో ఆయా నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా అమరావతిలో డయాగ్రిడ్ టెక్నాలజీతో సచివాలయ ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పారదర్శకమైన టెండర్ల ప్రక్రియతోనే నిర్మాణాల పనులు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు. అయితే తెలంగాణ సెక్రటేరియట్, పార్లమెంట్ నిర్మాణాల లెక్కలను తప్పుగా చెబుతూ వైసీపీ ప్రజలను పక్కదోవ పట్టిస్తోందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. రాత్రి 9:33 అవుతుంది. ఈ సమయంలో అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన సెక్రటేరియట్ టవర్స్ ను నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి కూడా మంత్రి నారాయణ నేరుగా పరిశీలిస్తున్నారు. భారీ మొత్తంలో కార్మికుల మెషినరీతో నిర్మాణ పనులు సర్వేగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణాలపై ఆయన నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వరుసగా భవనాలు చూసినా సరే మెయిన్ అందరూ ఎదురు చూస్తున్న భవనాలు సెక్రటేరియట్ టవర్స్. ఈ సెక్రటేరియట్ టవర్స్ సంబంధించి నిర్మాణ స్టేటస్ ఎలా ఉంది సార్? ఏదైతే ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు ఉన్నాయో అవి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎంతో వేగవంతంగా చేస్తున్నారండి. ఇది డయాగ్రిడ్ టెక్నాలజీతో చేస్తున్నది. ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ అయితే అంటే మెయిన్గా ఇప్పుడు కూడా ఫౌండేషన్ బేస్ ఇంపార్టెంట్. ఆ బేస్ అయిపోయి డయాగ్నల్స్ కూడా యాక్చువల్గా మొదలు పెట్టారు. ఫస్ట్ డైమండ్ అనేది యాక్చువల్గా అక్టోబర్కి ఇచ్చేస్తున్నారు. అంటే ఇవ్వటం అంటే వాళ్ళు పూర్తి చేస్తారు. ఒక్కసారి ఫస్ట్ డైమండ్ గ్రౌండ్ లో అయితే డైమండ్ షేప్ ది, మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ అయిపోతాయి. ఏదేమైనా ఏదైతే ఐకానిక్ భవనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా 2028 ఆగస్టుకి అయ్యేట్టుగా దీన్ని ప్లాన్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న భవనాలకి వీటికి సెక్రటేరియట్ టవర్స్ సచివాలయానికి ఇక్కడ పొంతన చూపిస్తున్నారు. దీనికి వాటికి సంబంధించిన టెక్నాలజీ అవగాహన లేకపోవటం అంటారా? అంటే ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఐకానిక్ టవర్స్ అండి. యాక్చువల్గా ఒక్కొక్కటి మొత్తం 42 అంతస్తులు ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏది మన యొక్క భవనాలు ఏదైతే ఉన్నాయో ఇదంతా డయాగ్రిడ్ టెక్నాలజీ ఐకానిక్ టవర్స్. ఇది బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత భారీ ఎత్తున ఇంత హైట్ కట్టే డయాగ్రిడ్ ఎక్కడ చేయలేదు. ఇది నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు చేశారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒక రాజధాని చేయాలని ఆ యొక్క డైరెక్షన్లో యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్స్ అని జరుగుతుంది. సేఫ్టీ గురించి ఇప్పటికే పలుమార్లు మీరు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇంకా సేఫ్టీ గురించి దానికి సంబంధించిన రేట్ల గురించి విమర్శలు చేస్తారు. దానికి సంబంధించి ఏం చెప్పచ్చు? అంటే వాళ్ళు ప్రజలని అడ్డదారులు పట్టించేదానికి ఏమైనా చెప్తున్నారండి. చాలా క్లియర్గా నేను పోయినసారి కూడా చెప్పాను. ఏది తెలంగాణలో హైదరాబాద్లో సచివాలయానికి ఫస్ట్ టెండర్ 7 లక్షల చదరపు అడుగులకి ఇచ్చారు వాళ్ళు. దానికి ఎంత ఇచ్చారంటే 615 కోట్లు. ఇది ఫస్ట్ టెండర్. తర్వాత భవనం పూర్తయ్యే లోపల 10,34,000 చదరపు అడుగులు కట్టారు. దానికి మొత్తం పే చేసింది 1,423 కోట్లు. అంటే టెండర్ పిలిచింది 615, డీవియేషన్స్ అన్నిటితో పే చేసింది 1,423 కోట్లు. సో అంటే చదరపు అడుగుకి 13,768 రూపాయలు పే చేశారు. అది చెప్పాలా? అది చెప్పకుండా ఫస్ట్లో ఏదైతే టెండర్ పిలిచారో దాని మీద చెప్పడం అవివేకం అండి. అదేవిధంగా ఢిల్లీ తీసుకుంటే ఢిల్లీలో భవనాలు ఫస్ట్ 6,94,000 చదరపు అడుగులకి టెండర్ పిలిచారు. ఎంత పిలిచారంటే 862 కోట్లు. కానీ పూర్తి అయ్యేటప్పటికి అంటే డీవియేషన్స్ అన్ని తీసుకుంటే 1,174 కోట్లు పే చేశారు. అంటే చదరపు అడుగుకి 16,916 రూపాయలు పే చేశారు. అది చెప్పడంలా ఫస్ట్లో టెండర్ ఏది పిలిచారో చెప్తున్నారు. ఎప్పుడు కూడా బిల్డింగ్ పూర్తి అయిన తర్వాత ఎంత అయిందో చెప్పాలండి. అది ప్రజలకు చెప్పకుండా ఇలా చెప్పడం తప్పది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి డేటా కరెక్ట్గా తీసుకోవాలి. బహుశా అతని దగ్గర ఉన్న అసిస్టెంట్లు వాళ్ళు ప్రాపర్గా లేనట్టున్నట్టున్నారు. ఏదో తెలిసి తెలియంది ఏదో వచ్చింది చెప్తున్నట్టున్నారు. ఎప్పుడు కూడా డేటా ప్రాపర్గా తీసుకొని చెప్తే అది నమ్ముతారు. ఇలాగానే చెప్తే ఆ వచ్చిన 11 సీట్లు కూడా సున్నా అవుతాయి. సార్, ఓవరాల్ గా స్ట్రక్చర్ మొత్తం బిల్డింగ్ల పరంగా ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ప్రధానంగా సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించి ఎప్పటికీ స్ట్రక్చర్ పరంగా ఒక రూపం వచ్చే అవకాశం? ఇక్కడ ఒకటండి, యాక్చువల్గా క్యాపిటల్ సిటీలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత. అంటే రోడ్లు, డ్రైన్స్, వాటరు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డక్ట్స్,
ఇవన్నీ చేయటం ప్రభుత్వం బాధ్యత. అదేవిధంగా అధికార భవనాలు, అధికారులకు కావాల్సినవి ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ట్రంక్ రోడ్స్ అవన్నీ కూడా అయితే నెక్స్ట్ ఇయర్ మార్చికి అయిపోతాయి. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ అయితే 2027 ఎండ్కి అవుతాయి. అధికార భవన్లు అయితే కొన్ని అయిపోయినాయి, మిగతావి కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మెజారిటీ అయిపోతున్నాయి. ఐకానిక్ టవర్స్ మాత్రం యాక్చువల్గా ఏంటంటే అది 2028 ఆగస్టుకి అయితే ప్లాన్ చేసాం. అదే విధంగా జరుగుతుంది. సార్, కార్మికుల కొరత అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది? అది ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం కార్మికులు పాల్గొంటున్నారు? చాలా వరకు తగ్గిందండి. ఈ మధ్య ఇతర రాష్ట్రాల ఎలక్షన్ రావటం, వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. ఈ మధ్య చాలా మంది జాయిన్ అయ్యారు. నిన్న మన కూడా ఈ వీక్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. బస్ ఇంకా కూడా కొంత షార్టేజ్ ఉంది, అది కూడా వీలైనంత తొందరలో తీరుతుంది. ఫైనల్లీ సమ్మర్ ప్రికాషన్స్, ఎందుకంటే ఎండ తీవ్రత బాగా పెరుగుతుంది, కార్మికులకు సంబంధించి వర్కింగ్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా మేము కూడా ఏం చెప్పామంటే వీలైనంతకు మార్నింగ్ ఈవినింగ్ వర్క్ చేసేటట్టుగా చేయమని చెప్పి, ఎందుకంటే ఎండ ఎందుకని 4-5 రోజులు ఈ నెల 26 నుంచి కేరళకు ఋతుపవనాలు వస్తాయన్నారు. ఒకసారి కేరళకు ఋతుపవనాలు వస్తే ఆ తర్వాత 4-5 రోజులు కొద్దిగా మనకు జరుగుతుంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు జాగ్రత్తగా ఉండమని ప్రికాషన్ చెప్తుంది. సార్, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధానంగా చూసినట్టయితే సెక్రటేరియట్ టవర్స్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు విజిబిలిటీ నైట్ 10 గంటల సమయంలో కూడా నిర్మాణ పనుల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొత్తం ఇవన్నీ కూడా 32 ఎకరాల్లోని గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ ఈలోని మొత్తం 5 సెక్రటేరియట్కి సంబంధించిన టవర్లను నిర్మిస్తున్నారు. దాదాపు 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటి నిర్మాణం కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మొత్తం అన్ని టవర్స్ లో కూడా అర్ధరాత్రి సమయంలో కూడా పూర్తి స్థాయిలోని కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సమ్మర్ సీజన్ అవడంతో మొత్తం కొంత డే టైంలో గ్యాప్ తీసుకున్న తర్వాత 3 షిఫ్ట్లుగా దీనికి సంబంధించిన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని మంత్రి నారాయణ పర్యటనకు సంబంధించిన కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛానల్ 24/7 అమరావతి.